ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవత అంటే తెలుసా? ఇట్లా అన్నాను, ఇట్లా అన్నాను తెలుసా? ఎక్కడైతే అమ్మ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారంట. నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో నిజంగా తల్లిదండ్రుల వాల్యూ తెలియట్లేదు ఇప్పుడున్న పిల్లలకి. కానీ అంటే వాళ్ళంటే విలువ ఇవ్వకపోవడం, ఒక గురువు అంటే విలువ ఇవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, ఎన్ని చేసినా ఏది చేసినా కన్న తల్లిదండ్రులను పూజిస్తే నీకు సర్వదేవతలను పూజించినట్టే, వాళ్ళని గౌరవించండి. సో ఏది చేసినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అమ్మ, స్త్రీ. కాబట్టి అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా, ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలు మాయన్నా, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది వారే తాగారు, ఎవరికి మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు, ఎవరికి పంచకుండా. కానీ అమ్మ లాంటిది కాదన్నా, అనురాగాల మూటన్నా, కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా, కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. మస్తు పాడినావులే.